హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మన వీరభద్రపురంలో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో జరిగే కార్యక్రమాల గురించి చెప్తాను ఫ్రెండ్స్. 15/4/2024 సోమవారం ఉదయం 9:45 శ్రీ రామచంద్రమూర్తిని, శ్రీ సీత అమ్మవారిని, పెళ్లి కుమార్ని, పెళ్లి కుమార్తెని చేశారు. ఎంతో చక్కగా ఉన్నారండి. సీతమ్మవారిని, రామయ్య తండ్రిని చూస్తే ఎంతో కన్నుల పండగగా ఉంది. రామయ్య తండ్రికి సీతమ్మ తల్లి అమ్మవారికి బొగ్గున చుక్క పెట్టారండి. చాలా కన్నుల పండగగా ఉంది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి. ఆ లోకాభిరాముడికి కళ్యాణి తిలకం దిద్దారండి. సీతమ్మ తల్లికి కళ్యాణి తిలకం దిద్దారండి. ఎంతో చక్కగా ఉన్నారు. పువ్వులు, పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, కుంకుమండి, భజంత్రీలు వాయిస్తున్నారండి. ఇప్పుడు అనంతరం పసుపు దంచే కార్యక్రమం ఉందండి. దానికే రూల్స్ సిద్ధం చేస్తున్నారు. పసుపు రాస్తున్నారు పూజారి గారు. తర్వాత ముత్తైదువులంతా పసుపు దంచుతారండి. దంపతులు పీటల మీద కూర్చుంటున్నారండి. విశ్వక్సేన పూజ, మండపారాధన పూజ చేస్తారండి. కూడా అలాగే మన గుడి కూడా వాస్తు అనేది ఉంటుందన్నమాట. మనం ఏ కార్యక్రమం చేసినా ఆ ఇంద్రదేశుడు వాళ్ళని ఆహ్వానం చేసుకుని ఈ మిగతా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నాము ఒక్కలు. పూజారి గారు హారతిస్తున్నారండి. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో రామస్మరణ చేస్తున్నారు. ముందుగా రోల్ని సిద్ధం చేస్తున్నారండి పూజారి గారు పసుపు కొమ్ముల్ని దంచడం కోసం. అందులో పసుపు కొమ్ములు వేస్తున్నారు. పీటల మీద కూర్చున్న దంపతులు పసుపు కొమ్ముల్ని ఫస్ట్ దంచుతారండి. తర్వాత దంపతులు దంచుతారు. అనంతరం ముత్తైదువులు దంచుతారండి పసుపుని. పూజారి గారి వాళ్ళ దంపతులు దంచుతున్నారండి పసుపును. చూడ్డానికి ఎంతో కన్నుల పండగగా ఉంది. చూశారు కదండి, ముత్తైదువులంతా పసుపు దంచుతున్నారు. అనంతరం పీటల మీద కూర్చున్న వాళ్ళు తాంబూలం పంచుతారండి.
అనుగ్రహే శ్రీ కోదండరామచంద్ర శ్రీ సీతమ్మ తల్లి పెళ్లి కుమారుడు శుభ సందర్భే లోక కళ్యాణార్థం సర్వజనార్థం సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. చూశారు కదండి, వచ్చిన భక్తులందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇస్తున్నారు ముత్తైదువులందరికీ. ఇంకో పక్కన ప్రసాదం పంచిపెడుతున్నారండి. ఈరోజు గుడికి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూడండి, చూసి అనంతకోటి పుణ్యం సంపాదించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.